ఇది మనకు ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్ అనమాట. ఎంబీఏ ఫస్ట్ ఇయర్, ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ అనమాట. ఇక్కడ మనం టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ చూడండి, మనకి విధంగా 5 యూనిట్స్ అన్నది ఉంటాయి. ఫస్ట్ యూనిట్ అనమాట ఇంట్రొడక్షన్ టు అకౌంటింగ్, ఇదంతా కూడా థియరీ ఉంటుంది. సెకండ్ యూనిట్ నుంచి అనమాట అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, డెఫినేషన్ అండ్ క్లాసిఫికేషన్, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనము ఫస్ట్ యూనిట్ టాపిక్ ఏమిటో ఫస్ట్ చూద్దాం. మనం చూడండి, ఇదంతా కూడా మనకు థియరీని అనమాట. ఫస్ట్ యూనిట్ ఇదంతా స్కోప్ ఆఫ్ అకౌంటింగ్, ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇదంతా ఉంటుందన్నమాట. చూడండి, అదంతా కూడా థియరీ అనమాట. ఫస్ట్ యూనిట్ అంతా కూడా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి అని ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి, సెకండ్ యూనిట్ మనకి ఇదంతా కూడా మనకి ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ వస్తాయి అన్నమాట. చూడండి, జర్నల్ ఎంట్రీస్ వస్తాయి మనకి ఈ విధంగా. ఇది జర్నల్ ఎంట్రీ మనం ఎలా చేయాలో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడంతా ప్రాబ్లమ్స్ అనమాట. ఇది ప్రాబ్లమ్ అనమాట. థర్డ్ ప్రాబ్లమ్ మనం ఎలా చేయాలో చూద్దాం. ఈ థర్డ్ ప్రాబ్లం నుంచి నేను స్టార్ట్ చేస్తాను, మీరు చూడండి. ఓకేనా, ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఓపెన్ చేసాం కదా, ప్రాబ్లం చూద్దాం. అది సెకండ్ యూనిట్లో మన ఎగ్జాంపుల్స్ అనమాట. ఇవన్నీ కూడా థర్డ్ యూనిట్. ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? టాపిక్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది వచ్చేసి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్ వచ్చేసి రీడ్ టు రీడ్ బుక్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ ఉంటుంది, చూసుకోండి. మీరు ఏదైతే గిన మీది ఏ యూనివర్సిటీ కిందకి వస్తుందో దాని కింద వచ్చేసి బుక్స్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, యాజ్ పర్ JNTU టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్ అనమాట. JNTU అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనమాట. ఆ యూనివర్సిటీ కిందకి వస్తుంది అనమాట సిలబస్. ఇది మిగతా యూనివర్సిటీస్ తెలవడం నాకు తెలియదండి. అనేది JNTU అనమాట, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కిందకి వస్తుంది ఈ సిలబస్. అందుకని చెప్పేసి నేను ఇది చెప్తున్నాను ఒకసారి. రీడ్ టు రీడ్ సిలబస్ అనమాట. ఇదైతే అనంతపూర్ JNTU. మిగతా ఏవైతే ఉన్నాయో తెలియదు నాకు, ఇది నేను చెప్తున్నాను, మీరు తెలుసుకోండి. ఇన్ఫర్మేషను మీకు తెలిసి ఉంటుంది, మీ ఆల్రెడీ మీ యూనివర్సిటీ ఏదో దాన్ని బట్టి మీరు టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ మనకి ఇది వచ్చేసి మెయిన్ సెమిస్టర్ అనలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ బుక్స్ ఆఫ్ శ్రీ మధుసూదన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు టాపిక్ చూడండి. కమెన్స్డ్ బిజినెస్ విత్ 3 lakhs క్యాష్ అండ్ ఫర్నిచర్ విత్ వర్త్ 6,000 అని ఇచ్చాడు కదా. ఫస్ట్ మీరు ఇక్కడ క్యాష్ అకౌంట్ డెటార్ టు ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్ టు ఫర్నిచర్. ఫస్ట్ క్యాష్ అకౌంట్, ఇక్కడ క్యాష్ ఇచ్చారు కదా. కమెన్స్ బిజినెస్ విత్ క్యాష్ అని ఇచ్చారు కదా, 3 lakhs. ఫస్ట్ 3 lakhs ఇక్కడ రాసుకోండి. అది తర్వాత ఫర్నిచర్ అకౌంట్ ఎంత ఇచ్చాడు, 60,000 ఇచ్చాడు కదా. ఇక్కడ ఫర్నిచర్ అకౌంట్ ఇక్కడ 60,000. మనం ఎందుకు యూస్ చేసాం, ఇది క్యాపిటల్కి యూస్ చేసాం కాబట్టి 2 క్యాపిటల్ అకౌంట్ అనిపిస్తుంది. చూడండి, జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ శ్రీ మధుసూదన్. కమెన్స్ బిజినెస్ విత్ 3 lakhs క్యాష్ అండ్ ఫర్నిచర్ వర్త్ 60,000. ఏమి ఇచ్చాడు, కమెన్స్డ్ బిజినెస్ విత్ 3 lakhs క్యాష్ అండ్ ఫర్నిచర్ వర్త్ 60,000. ఇక్కడ ఫస్ట్ ఏం రాస్తారు, కమెన్స్డ్ ఆఫ్ బిజినెస్ విత్ క్యాష్ అని ఇచ్చాడు కదా. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ ఎంత ఇచ్చాడు, 3 lakhs. అలా 3 lakhs రాసుకుంటాం. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు ఫర్నిచర్ అకౌంట్ అంటే ఎంత, 60,000 ఉంది కాబట్టి 60,000. ఇక్కడ ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు 60,000. నాకు ఎందుకు యూస్ చేసాం, ఇది క్యాపిటల్ కోసం యూస్ చేసాం కాబట్టి 2 క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ 2 క్యాపిటల్ అకౌంట్ అంటే మనం ఏం చేస్తామంటే 3 lakhs ప్లస్ 60,000 ఎంత అవుతుంది, 3,60,000 అవుతుంది. అప్పుడు ఏం రాసుకోవాలి, నరేషన్. బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్ అండ్ ఫర్నిచర్. ఇక్కడ క్యాష్ ఉంది, ఫర్నిచర్ ఉంది కాబట్టి మీకు స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అండ్ ఫర్నిచర్. ఒకవేళ ఫర్నిచర్ లేకపోతే బీయింగ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్, అది మీకు జర్నల్ ఎంట్రీ అనేది వస్తుంది అనమాట. మీకు అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, ప్రొఫార్మా ఎలా వెళ్ళో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి డేట్ అనమాట. డేట్, పర్టికులర్స్, LF. మనకి LF ఇది అవసరం లేదు, మనకు అక్కడ వీళ్ళు జర్నల్ ఎంట్రీస్ చేసి వాళ్ళు ఏమైనా వేస్తారు. తర్వాత DR అనమాట, డెబిట్ సైడ్. CR అంటే క్రెడిట్ సైడ్.
డెబిట్ అమౌంట్ ఇన్ రూపీస్, క్రెడిట్ అమౌంట్ ఇన్ రూపీస్. మీకు డెబిట్ అమౌంట్ అంటే మీకు ఇక్కడ వస్తుంది చూడండి 60,000, 3 lakhs అలా వస్తుంది చూడండి. అదంతా వచ్చేసి ఇక్కడ వేసుకోవాలన్నమాట. మీకు ఈ రెండు టోటల్ చేస్తే వచ్చింది చూడండి 3,60,000. ఇది క్రెడిట్ సైడ్ వేసుకోవాలన్నమాట. మీకు నార్మల్ అమౌంట్స్ అన్నీ డెబిట్ సైడ్ వేసుకోవాలి. మీకు టోటల్ అమౌంట్స్ అన్నీ వచ్చేసి క్రెడిట్ సైడ్ వేసుకోవాలి. మీకు టోటల్ ఏమి లేకపోతే మీకు డెబిట్ సైడ్ ఇక్కడ 2 lakhs ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ 2 lakhs అలానే తీసుకొచ్చి అలానే వేసేస్తావు. ఇక్కడ ఇచ్చారు చూడండి ఇప్పుడు ఫస్ట్ దాంట్లోనే 3,60,000. మనకు 3,60,000, మనకు 3 lakhs + 60,000 అంటే 3,60,000 అవుతుంది కాబట్టి అలా అక్కడ వేసుకుంటావు. ఇక్కడ 2 lakhs ఉంది, ఇంకా 2 lakhsకి సపరేట్గా ఇంకా మళ్ళీ కింద ఏం లేదు కాబట్టి 2 lakhs వచ్చింది కాబట్టి ఆ 2 lakhs అలానే వేసుకుంటావు అనమాట. ఇది మీకు దానికి ఉన్న తేడా. ఇంకోసారి ఫార్మాట్ చెప్తున్నాను చూడండి. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ మనకు వచ్చేసి లెడ్జర్ ఫోలియో నంబర్ అనమాట. అది లెడ్జర్ ఫోలియో బుక్, ఫోలియో నెంబర్ సరిగ్గా గుర్తులేదు. అది డెబిట్ అని చెప్పాను కదా, డెబిట్ సైడ్ ఆఫ్ ది అమౌంట్, క్రెడిట్ సైడ్ ఆఫ్ ది అమౌంట్ అనమాట. మనకి ఇది ఫార్మాటు ఈ విధంగా రాసుకోవాలి. మనకు ఇక్కడ డేట్లో మనకి ఏం డేట్ ఇస్తే ఆ డేట్ వేసుకుంటాము. మనకు డేట్ ఇవ్వలేదు కాబట్టి నేను డేట్ వేయలేదు. మీకు ఏ డేట్ ఇస్తే ఆ డేట్ వేసేసి ఇయర్ కూడా వేయాలన్నమాట. 2015 January 1st అనుకోండి, 2015 January 1st అని రాసేసి మీకు స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా? ఆ విధంగా అనమాట. మీకు డెబిట్ సైడ్ అమౌంట్ ఎంత వస్తే అంత వేసుకోవాలి, మీకు క్రెడిట్ సైడ్ మీకు టోటల్ అమౌంట్ ఎంత వస్తే అంత వేసుకోవాలి. ఇది అలా ఫార్మాట్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ 2 lakhs. ఇక్కడ ఇచ్చారు చూడండి. బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. మనకు క్వశ్చన్ చదువుతాం మనకు అర్థమైపోవాలన్నమాట. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటే మనకు ఫస్ట్ క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ మనకు అర్థం అయిపోయింది కదా, అలా అనమాట. అర్థం చేసుకొని మనం రాయాలన్నమాట. మనకు ఈ ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ మనకు ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. బ్యాంక్ అకౌంట్ డేటా టు, ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్ అంటే ఎంత ఇచ్చారు? సెకండ్ వన్ 2 lakhs ఇచ్చాడు కాబట్టి ఇక్కడ చూడండి. బ్యాంక్ అకౌంట్ డేటా టు 2 lakhs టు క్యాష్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అమౌంట్ రాదు కాబట్టి బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అన్న నెరేషన్. మనం అమౌంట్ ఎక్కడ వేసాము? బ్యాంక్లో వేసాం కాబట్టి బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ 2 lakhs. ఇక్కడ 2 lakhs వేసుకున్నాం. ఇక్కడ మనకి కింద ఏం లేదు, మనకి ఇది టోటల్ అమౌంట్ కాబట్టి 2 lakhs అనేది ఇక్కడ వేసేస్తావు. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. మాకు ఇప్పుడు ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు గూడ్స్ పర్చేస్ ఫ్రమ్ మిస్టర్ అనాథ ట్రేడర్స్ సబ్జెక్ట్ టు 5% ట్రేడ్ డిస్కౌంట్ వర్త్ 1,50,000. మనకు అనాథ ట్రేడర్స్ నుంచి గూడ్స్ అన్నవి తీసుకున్నాము. దాంట్లో 5% ట్రేడ్ డిస్కౌంట్ ఇవ్వమంటున్నాడు. అది పోయి మనకు 1,50,000 వస్తుందంటే ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. థర్డ్ వన్ చూడండి. పర్చేజెస్ అకౌంట్ డేటా టు మిసెస్ అనాథ ట్రేడర్స్ అకౌంట్. మిసెస్ అనాథ ట్రేడర్స్ అకౌంట్ అని నేను చెప్తున్నాను, అక్కడ రాయలేదు, నేను చెప్తున్నాను చూడండి. నేను పర్చేస్ అకౌంట్ ఎలా వస్తుందో నేను కూడా చెప్తాను. ఇక్కడ చూడండి పర్చేజ్ ఉంది కదా, పర్చేజ్ అకౌంట్ డేటా టు అనాథ ట్రేడర్స్ అకౌంట్. మనకి ఇది ఇక్కడ ఏది ఉంటే అదే రాయాలన్నమాట. ఓకేనా? పర్చేజ్ అకౌంట్ డేటా టు అనాథ ట్రేడర్స్ అకౌంట్. మనం ఎలా రాసుకుంటాం ఇప్పుడు చూడండి. పర్చేజ్ అకౌంట్ డేటా టు 1,42,500. అది ఎలా రాయాలో చూద్దాం. పర్చేజ్ ఫ్రమ్ మిస్టర్ అనాథ ట్రేడర్స్ వర్త్ 1,50,000 ఇచ్చాడు కదా. 1,50,000లో నుంచి మనకు 5% డిస్కౌంట్ తీసేస్తే మనకు 1,45,000 వస్తుంది అనమాట. మీకు దీంట్లో 1,50,000లో నుంచి మనకు 5,000 తీసేస్తే మనకు 1,45,000 వస్తుంది. మనకు అది ఇక్కడ 1,45,000 రాసుకుంటాం చూడండి. పర్చేజ్ అకౌంట్ డేటా టు మిస్టర్ అనాథ ట్రేడర్స్ అకౌంట్. బీయింగ్ పర్చేజ్డ్ ఇక్కడ ఇచ్చారు చూడండి. బీయింగ్ గూడ్స్ పర్చేజ్ 1,50,000 లెస్ ట్రేడ్ డిస్కౌంట్ 5%. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అదే రాసుకుంటాం. మీరు అది కూడా చూడండి, చూపిస్తా. గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ మిస్టర్ అనాథ ట్రేడర్స్ సబ్జెక్ట్ 5% ట్రేడ్ డిస్కౌంట్. ఇక్కడ చెప్తున్నాడు మీరు 5% ట్రేడ్ డిస్కౌంట్ అని చెప్తున్నాడు అనమాట. మీకు 1,50,000లో నుంచి మీరు 5,000 కనుక తీసేస్తే మీకు 1,45,000 అని వస్తుంది అనమాట. అది ఇక్కడ రాసుకున్నాం చూడండి. పర్చేజ్ అకౌంట్ డేటా టు మిస్టర్ అనాథ ట్రేడర్స్ అకౌంట్ కాబట్టి మనకు 1,42,500. 5% తీసేస్తే మనకు 1,42,500 వస్తుంది. నేను తప్పు చెప్పాను, సారీ. మీరు క్యాలిక్యులేషన్లో క్యాలిక్యులేట్ చేసి అక్కడ వేయాలన్నమాట. బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ 1,50,000 లెస్ ట్రేడ్ డిస్కౌంట్ 5%. మనకి ఇది రాస్తే మనకు వాళ్ళకి ఎగ్జామ్లకి బాగా అర్థమవుతుంది, మీరు చేసినట్టు బాగా అర్థమవుతుంది అనమాట. ఇది ఇలా వస్తుంది. ఇంకోసారి చెప్తున్నాను చూడండి. పర్చేజ్ అకౌంట్ డేటా టు మిసెస్ అనాథ ట్రేడర్స్ అకౌంట్. బీయింగ్ గూడ్స్ పర్చేజ్ 1,50,000 లెస్ ట్రేడ్ డిస్కౌంట్ 5%. మనకు 1,50,000లో నుంచి 5% లెస్ చేస్తే మనకు వచ్చేసి 1,42,500 అమౌంట్ వచ్చిందనమాట. నేను ఏదో మర్చిపోయి చెప్పాను, సారీ. అందుకు 1,45,000 అన్నాను, సారీ.
1,42,000 వస్తుంది. ఇది అమౌంట్ అనమాట. ఇక్కడ 1,42,000, ఇక్కడ 1,42,000 అలానే వేసుకోవాలి. మనకి ఇప్పుడు ఇది అయిపోయింది అనమాట. గూడ్స్ సోల్డ్ టు శ్రీ గోపాల్ 1 lakh. గూడ్స్ సోల్డ్ టు శ్రీ గోపాల్ 1 lakh. ఇది ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ శ్రీ గోపాల్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఫస్ట్ ఇక్కడ చెప్పాను కదా నేను ఇక్కడ ఏం నేమ్ ఉంటుంది రాసుకోవాలని. శ్రీ గోపాల్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. గూడ్స్ సోల్డ్ టు శ్రీ గోపాల్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. శ్రీ గోపాల్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. శ్రీ గోపాల్ అని మనకి ప్రాబ్లంలో ఎంత ఇచ్చాడు, 1 lakh ఇచ్చాడు కాబట్టి 1 lakh రాసుకుంటాం. దీన్ని సేల్ చేసా కాబట్టి సేల్స్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ కింద 1 lakh రాసుకుంటాం. బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు శ్రీ గోపాల్, ఇది నెరేషన్ అనమాట. బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు శ్రీ గోపాల్ ఇంకో విధంగా రాయొచ్చు. అది కూడా ఇచ్చారు చూడండి. సేల్స్ రిటర్న్ అకౌంట్ డెటార్ టు శ్రీ గోపాల్ అకౌంట్. బీయింగ్ గూడ్స్ ఆర్ రిటర్న్ బై శ్రీ గోపాల్. మీకు ఈ 2 విధంగా ఇలాగా మీకు ఏ విధంగా అయినా రాయొచ్చు అనమాట. ఇది 2 typesలో ఉంటుంది. నెక్స్ట్ కింది చూద్దాము. శ్రీ గోపాల్ రిటర్న్ గూడ్స్ వర్త్ 2,000. సేల్స్ రిటర్న్ అకౌంట్ డెటార్ టు శ్రీ గోపాల్ అకౌంట్. బీయింగ్ గూడ్స్ రిటర్న్ బై శ్రీ గోపాల్. మనకి ఇది కూడా ఇక్కడ ఇచ్చేసాడు, అది కూడా ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ దాని కింది చూద్దాము. ఇక్కడ లైన్ వేయడం మర్చిపోయాడు కాబట్టి 2 కలిపి రాసేసాడు. నేను ఏమనుకున్నానంటే 2 సేమ్ ఇచ్చాడు అనుకున్నాను. కాదండి, మనకు దీని నెరేషన్ ఎలా రాయాలో ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది కదా. కమిషన్ రిసీవ్డ్ 3,500. క్యాష్ అకౌంట్ డెటార్ టు కమిషన్ అకౌంట్. ఇక్కడ కమిషన్ అంటే అమౌంట్ ఎంత ఉంది, 3,500 ఉంది. ఇక్కడ క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ డెటార్ టు ఎంత రాశాడు, 3,500. టు కమిషన్ అకౌంట్ ఎంత రాశాడు, 3,500 రాశాడు. బీయింగ్ కమిషన్ రిసీవ్డ్. మీరు ఖచ్చితంగా డిఆర్ ఇక్కడ రాయాలి. అంటే డెబిట్ సైడ్ అని, డిఆర్ అని డెబిట్ సైడ్. ఇక్కడ డిఆర్ అని ఇక్కడ రాసాం కాబట్టి డిఆర్ అని రాసించాడు, మీరు డెబిట్ సైడ్ అని రాయాలన్నమాట. ఇది డెబిట్ సైడ్ అనమాట. డిఆర్ అంటే మీరు ఇక్కడ ప్రాబ్లం ఉంటే మీకు అర్థమైపోతుంది. డిఆర్ అంటే ఇవన్నీ డెబిట్ సైడ్ రాయాలి, మళ్ళీ టోటల్ చేసినట్టు క్రెడిట్ సైడ్ రాయాలని అర్థమైపోయింది కదా. చూడండి, క్యాష్ అకౌంట్ డెటార్ టు కమిషన్ అకౌంట్. బీయింగ్ కమిషన్ రిసీవ్డ్ 3,500. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీ గోపాల్ ఆఫ్టర్ 10 days ఫర్ గూడ్స్ సోల్డ్ హిమ్. ఇక్కడ క్యాష్ అకౌంట్ డెటార్ టు శ్రీ గోపాల్ అకౌంట్ అని వస్తుంది అనుకుంటా, చూద్దాం. క్యాష్ అకౌంట్ డెటార్ టు శ్రీ గోపాల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అంటే ఎంత రాశాడు, మనకు ప్రాబ్లం ఎంత ఇచ్చాడు చూద్దాం. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీ గోపాల్ రిటర్న్ సోల్డ్ హిమ్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫ్రమ్ పర్సనల్ యూజ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. క్యాష్ అకౌంట్ డెటార్ టు శ్రీ గోపాల్ అకౌంట్ 98,000. బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీ గోపాల్ ఇచ్చాడు. విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్. విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్ అంటే బ్యాంక్లో పర్సనల్ యూజ్కి 10,000 వాడాడు. మీరు ఇట్లానే రాయకూడదు. మీరు మీ పక్కన వాడుకుంటే దీన్ని ఏమంటారంటే డ్రాయింగ్స్ అకౌంట్ అంటారు అనమాట. దీన్ని ఏమంటారు, డ్రాయింగ్స్ అకౌంట్ అంటారు. డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ అని రాయాలి. చూడండి, డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు డ్రాయింగ్స్ అకౌంట్ ఎంత 10,000 టు బ్యాంక్ అకౌంట్ ఎంత 10,000. బీయింగ్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ పార్ట్ పేమెంట్ మిస్టర్ అనాథ ట్రేడర్స్ బై చెక్ ఫర్ 1 lakh rupees. పార్ట్ పేమెంట్ టు మిస్టర్ అనాథ ట్రేడర్స్ చెక్ 1 lakh rupees అనమాట. ఇది ఎలా రాయాలో చూద్దాం. మిస్టర్ అనాథ ట్రేడర్స్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. ఇంకా చెక్ అంటే బ్యాంకే కదా ఇచ్చేది, చెక్ బ్యాంక్లోనే కదా ఇస్తాము కాబట్టి మిస్టర్ అనాథ ట్రేడర్స్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ అనమాట. బీయింగ్ పార్ట్ పేమెంట్ గివెన్ మిస్టర్ టు అనాథ ట్రేడర్స్ బై చెక్. అది కూడా ఇచ్చారు చూడండి. మిస్సెస్ అనాథ ట్రేడర్స్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. మళ్ళీ మీనింగ్ఫుల్గా రాయాలి కాబట్టి బీయింగ్ పార్ట్ పేమెంట్ గివెన్ టు మిస్ అనాథ ట్రేడర్స్ బై చెక్. ఎంత ఇచ్చాము మనం వాళ్ళకి, 1 lakh ఇచ్చాం కాబట్టి 1 lakh ఇలానే రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్ 1,000. పేమెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇన్ క్యాష్ 1,800. అది ఎలా రాసుకోవాలి చూడండి. ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. బీయింగ్ పేమెంట్ డన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్. ఇక్కడ 1,800 రాసుకున్నాం. ఇక్కడ మీరు ఇవన్నీ క్యాల్కులేట్ చేయాలి. 3 lakhs 60,000, 2 lakhs చూడండి, 3 lakhs 60,000, 2 lakhs 1,42,000, 1 lakh 2,000, 3,500, 98,000, 10,000, 1 lakh 1,800. ఇదంతా క్యాల్కులేట్ చేస్తే మనకు వచ్చేసి 10,000
10,17,800 అనమాట. మనకి ఈ విధంగా అమౌంట్ రావాలి. 2 సైడ్స్ ఈక్వల్ అమౌంట్ వస్తే మీకు కరెక్ట్ వచ్చినట్టు అనమాట. ఇదండి ఈరోజు టాపిక్. ఇది వచ్చి జనరల్ ఎంట్రీస్ టాపిక్ అనమాట. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎందుకు పెడుతున్నానంటే ఈ వీడియో ఇంకో 8 డేస్లో అండి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి నేను వీడియో షూట్ చేసి పెడుతున్నాను. మీరు ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కుకింగ్ వీడియోస్ ఉంటాయి, అలానే సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఈ వీడియోస్ అన్నీ కూడా నేను షూట్ చేస్తుంటాను. ఇంకొకటి వచ్చేసి బ్యాలెన్స్ షీటు సరే అండి, ఒక 2 మినిట్స్ అది ఆలోచించుకొని చెప్తాను. బ్యాలెన్స్ షీట్ ఇంకోటి ఏదో వస్తుంది, ఆ రెండు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా చేయాలి, బ్యాలెన్స్ షీట్ అది ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. మీరు మీకు కూడా నాకు ఆ టాపిక్ అర్థమైతే కనుక ఆ టాపిక్ మీరు ఖచ్చితంగా చేసుకోండి. సెకండ్ యూనిట్ అండి ఇది. ఇక్కడ ఇచ్చింటారు చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ చూడండి, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ యూనిట్ 2. సెకండ్ యూనిట్లో కంపల్సరీ షూర్గా వస్తుందండి క్వశ్చన్. మీకు ఇది గ్యారంటీగా ఇస్తారు క్వశ్చన్. థర్డ్ యూనిట్లో ప్రొఫార్మ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఖచ్చితంగా ఇస్తారు 2 క్వశ్చన్స్. నేను 5 years మోడల్ పేపర్స్ చూసాను, అంతా ఖచ్చితంగా ఇచ్చాడనమాట. దీనికి 10 మార్క్స్, దాంట్లో 10 మార్క్స్, 20 మార్క్స్ ఇక్కడే వచ్చేసి మీరు బాగా పర్ఫెక్ట్గా నేర్చుకోబోతే కనుక. నెక్స్ట్ టాపిక్ అని మళ్ళీ చెప్తాను. ప్రజెంట్ ఈ వీడియో ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇటు సైడ్ చూపిస్తాం ఏం ప్రాబ్లం ఉందేమో. మనకేం లేదు చూడండి, ఒక థియరీ ఇచ్చాడనమాట. ఇదనమాట ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక విషయం అడుగుతున్నానండి, ప్లీజ్ అండి. ఇప్పుడు MBA ఎగ్జామ్ రాసే పిల్లలు చాలామంది ఉన్నారు. మీరు ఖచ్చితంగా షేర్ చేయాలి ఈ వీడియోని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.